అందరూ బాగుండండి అంటున్నారా ప్రతి చోట. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జాతీయ పౌర సేవల దినోత్సవం సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు. ఎస్ఆర్ శంకరన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా పనిచేయాలని, సంక్షేమ పథకాలకు సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. అర్జీదారుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పథకాలు అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనే అమలు జరుగుతున్నాయంటే మనం శాలరీ తీసుకుంటున్నాము. శాలరీ విఆర్సీ సర్వెంట్స్ ఆఫీస్లో మనం ప్రభుత్వం యొక్క ఆదేశాలను, ప్రభుత్వం యొక్క నిబంధనలను, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా చేసుకుని మనందరం పనిచేయాల్సి ఉంటుంది. మనకు ఇండిపెండెంట్ ఐటీ మరి బాపట్ల జిల్లాలో కూడా కొత్త జిల్లా అయినప్పటికీ కూడా మనందరము బాపట్ల జిల్లా అభివృద్ధికి పొరపాటున తీసుకున్నాము. మన కలెక్టరేట్ సిబ్బంది ముఖ్యంగా చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఇదే పద్ధతి మాట్లాడాలంటే దీని యొక్క ఫలితాన్ని పొందవచ్చు అని రాస్తున్నాము. కరెక్ట్ కాదు. అదేవిధంగా తారుణాలు కూడా మేము ఆర్టీఓ ఉంపినాము. ఆర్టీఓ దగ్గర పరిష్కారం అయితే పరిష్కారం అవుతుంది మీకు అని చెప్పి అట్లా క్లోజ్ చేస్తూ ఉన్నారు. ఈ రెండు రకాలు ఎండార్స్మెంట్తో కరెక్ట్ కాదు. చేయలేదు ఈ కారణాలు పెట్టి కానీ అర్జీదారులు తెలియజేయడం మన బాధ్యత. ఈ రెండు చేసినప్పుడే దానికి ఎంతో సొల్యూషన్ పనిచేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత మన కలెక్టరేట్ కూడా మన శంకరన్ గారి విగ్రహం ఉండడం చాలా సంతోషకరమైన విషయము. మరి వారు కూడా సేవలు కూడా మనం ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యమైనటువంటి ఎక్కువ కాలము ప్రజల నోళ్ళలో నిలిచినటువంటి ఐఏఎస్ అధికారి వారు.